ఫలత్యాగ వ్రతం. నందికేశ్వరుడు నారదునికి ఇంకనూ ఇట్లు చెప్పాను. నారద, ఇట్టిదే అగు సర్వఫలత్యాగ వ్రత మహత్యం వినుము. ఇది లోకములందు అక్షయాన్ని సర్వకామ ఫలప్రదాన్ని శుభమగునది. మార్గశీర్ష మాసం నందు కాని పుణ్యములకు ఇతర మాసములలో వేణియందు కాని శుక్లపక్షమున తదియ అష్టమి ద్వాదశి చతుర్దశి వీనిలో ఏదైనా తిథి నాడు బ్రాహ్మణులు చే స్వస్తివాచనం జరిపించి ఈ వ్రతం ఆరంభించాలి. ఆనాడు బ్రాహ్మణులకు పాయస సహితంగా భోజనం పెట్టించి ఈ వ్రతం ఆరంభించాలి. ఆనాడు బ్రాహ్మణులకు పాయస సహితంగా భోజనం పెట్టించి దక్షిణ ఇయ్యాలి. ఔషధ కారణం లేకుండగానే సంవత్సరం పాటు 18 విధములకు ధాన్యములు తప్ప మిగిలిన ఫలములు, దుంపలు, వేళ్ళు ఏవియూ తినక వదలవలేను. పిమ్మట వ్రతపూర్తికై బంగారుతో ఎద్దును రుద్రుని ధర్మరాజును చేయించవలెను. బూడిద గుమ్మడికాయ, మాదీఫలం, పందిరి వంగకాయ, పనస, మామిడి పండ్లు, ఆ మాత్రపు ఫలము, వెలగపండు, కలింగము అనెడు పండు, కర్బూజ, దోసపండు, మారేడు పండు, రావికాయ, రేగుపండు, నిమ్మపండు, అరటిపండు, గుమ్మడి పండు, దానిమ్మ పండు, అవి 16ను తన శక్తికి తగినట్లు బంగారుతో చేయించాలి. ముల్లంగి, ఉసిరిగా, నేరేడు, చింతకాయ, కలివెపండు, తక్కోల ఫలం, ఏలకికాయ, నిమ్మపండు, వెదురు, మొలక, కొసడికాయ, కొడిసెకాయ, జంబికాయ, మేడియాక, టెంకాయ, ద్రాక్షపండు, చిన్న పందిరి వంగకాయ, వాకుడుకాయ, ఈ 16 వెండితో చేయాలి. తాటిపండు, అవిసికాయ, పొగడపండు, కపిల ద్రాక్ష పండు, కందదుంప, చిలకడదుంప, మొగలి పువ్వు, చిద్భటం, మంజిష్టకాయ, కొండ బూరుగుకాయ, గంధపుకాయ, బొబ్బరకాయ, ఇప్పకాయ, మర్రికాయ, గారకాయ, పొట్లకాయ, ఇవి 16 రాగితో చేయించాలి. 2 నీటి పాత్రలు చేయించాలి. వీటిని ధాన్యంపై పరిచిన నూతన వస్త్రంపై ఉంచాలి. మంచము, దానిపైకి పరుపులు మొదలైనవి, దుప్పటియు, 2 రాగి పాత్రలు, యమరుద్ర వృషభముల ప్రతిమలు, ధేను ప్రతిమ, ఇవన్నీ శాంతుడు, కుటుంబీ, సపత్నీకుడు అగు బ్రాహ్మణునికి శుభదినాన అతన్ని పూజించి ఇయ్యాలి. సర్వఫలముల యందును దేవతలందరూ నివసింతురు కావున ఈ సర్వఫలత్యాగ వ్రత మహత్యమున నాకు శివుని యందు భక్తి సిద్ధించుగాక. శివుడును ధర్మదేవుడును సదా అనంత ఫలప్రదులు కావున వారితో కూడా చేసే ఫలదానం వలన వారును అనంత ఫలప్రదులగుదురుగాక. శివభక్తుల యందు సదా అనంత ఫలములు నిలిచి ఉండును కావున నాకును జన్మజన్మమునందును అనంత ఫల సిద్ధి అగుగాక. శివునికి విష్ణు, రవి, బ్రహ్మలకు నడుము నేను భేదమును భావన చేయను కావున విశ్వాత్ముడగు శంకరుడు సదా నాకు శంకరుడగుగాక అను అర్థమిచ్చే మంత్రంతో వారిని అలంకరించి ఆ విప్రదంపతులకు ఇవన్నీ దానమియ్యాలి. శక్తి ఉంటే సర్వోపస్కరములతో కూడా మంచం ఇయ్యవలను. శక్తి లేనిచో ఈ చెప్పిన ఫలములను మాత్రము యథావిధంగా దానమియ్యాలి. ఉదకుంభములను 2 శివుని, ధర్మని ప్రతిమలను తప్పక ఇయ్యాలి. పిమ్మట ఆ బ్రాహ్మణుని శక్తి ఉన్నచో ఇంకను చాలామంది బ్రాహ్మణులను కూడా భుజింపచేసి తానును పండ్లేమీ లేకుండా భుజించాలి. వేదతత్వవేత్తలు ప్రశంసించడు ఈ సర్వఫల త్యాగవ్రతం శివ విష్ణు భక్తులకు వారికిని, యోగులకును, స్త్రీలకును కూడా కర్తవ్యం. ఇహపరముల 2 యందును అనంత ఫలములనీయగల వ్రతం దీన్ని మించింది మరొకటి లేదు. ఈ వ్రతమున పూజించబడు ఫల ప్రతిమలకు ఉపయోగించిన సువర్ణ, రజత, తామ్రములందు ఎన్ని పరమాణువులు కలవో అన్ని వేల యుగముల పాటు రుద్రలోకమందు ఈ వ్రతకర్త పూజితుడై సుఖించును. ఈ వ్రతం దాన్ని ఆచరించిన నరుల సమస్త కలుషములను హరించును. ఇహలోకమున సంజీవనమై సర్వదా సుఖింపజేయును. జన్మాంతరముల యందును అట్టి వారికి పుత్రవియోగ దుఃఖం కలగదు. ఇంద్రాది దేవతలు అనుభవించే స్వర్గ సుఖాలు లభించును. దీన్ని ఆచరించుటకు శక్తి లేనివారు పుణ్యకర్మగా ఈ వ్రత విధానమును ధార్మికులు ఎవరైనా దేవాలయములందో భవనములందో చెప్పుచుండగా విన్ననో తామే చదివిననో పాప విముక్తులై ఇహలోకమున సుఖించి పరమున విష్ణుస్థానమును పిమ్మట ఆనందప్రదమగు శివస్థానమును పొందుదురు.